హరే కృష్ణ. కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు జనన మరణాలకు అతీతంగా బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు జనన మరణాలకు అతీతంగా ఈ బుక్ ముగియబోతుంది. లాస్ట్ చాప్టర్లో లాస్ట్ 2 pages ఉన్నాయన్నమాట. సో దాని గురించి మనం ఈరోజు చూద్దాం ఇక్కడ ఏం చెప్తున్నారు అని. సో లాస్ట్ క్లాస్లో చూసాం, ఇక్కడ చైతన్య మహాప్రభు నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణీనికారః ఏతాదృశీ తవ కృపా భగవన్మమాపి దుర్దైవమీదృశమిహాజని నానురాగః. సో ఇది ఈ శ్లోకం ఎందుకు డిస్కస్ చేసుకున్నాము చూస్తే, భక్తి అహైతుకి భక్తి గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అహైతుకి భక్తి అంటే అన్కండిషనల్. మన భక్తికి ఏ కండిషన్స్ ఉండకూడదు అనమాట. ఈరోజు నేను ఈ హరే కృష్ణ మంత్ర మాల చేస్తే నాకు ఇది కావాలి, ఇంకొకటి కావాలి అనే ఏ కండిషన్స్, అన్కండిషనల్ భక్తి గురించి మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. మళ్ళీ నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి, ఈ నామానికి హరే కృష్ణ మంత్రానికి అన్ని శక్తులు ఉన్నాయి. కృష్ణ, గోవింద, అనంత నామాలు ఉన్నాయి. అన్ని నామాలకి, అన్ని దివ్య నామాలకి అంత మనకు సర్వాభిష్టాలను ఇచ్చే శక్తి ఆ నామానికి ఉంది. మళ్ళీ ఆ నామాన్ని ఎక్కడైనా దానికి స్మరించేదానికి కాలం, నియమాలు ఇవన్నీ ఏవి లేవు. ఏతాదృశీ తవ కృపా భగవన్మమాపి దుర్దైవమీదృశమిహాజని నానురాగః. సో నీ పవిత్ర నామాలను కీర్తించడం ద్వారా నిన్ను చేరడం సులభం చేసిన దురదృష్టవశాత్తు వాటి నాకెట్టి ఆకర్షణ కలగడం లేదు అని శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్తున్నారు. సో లాస్ట్ క్లాస్లో దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అహైతుకి భక్తి. అహైతుకి భక్తి అంటే అన్కండిషనల్. ఈ నామాలకి మనకి అన్ని సర్వాభిష్టాలను ఇచ్చే శక్తి ఉన్నా కానీ మనం దేని గురించి తప్పించాలి అంటే అన్కండిషనల్ భక్తి. ఏ కండిషన్స్ ఉండకూడదు మనం చేసే భక్తికి. ఇది బిజినెస్ మాదిరి ఉండకూడదు. అందుకే చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, నువ్వు నన్ను బ్రతికించినా, నువ్వు నన్ను చంపినా, ఏదైనా సరే నేను జన్మ జన్మలకి నీ కాళ్ళ కింద ఒక అణువుగా ఉండాలనుకుంటున్నాం అని చైతన్య మహాప్రభు చెప్తారు. సో మనం లాస్ట్ క్లాస్లో ముక్తి గురించి డిస్కస్ చేసుకున్నాం. సాయుజ్య ముక్తి, సామీప్య ముక్తి, సాలోక్య, సాష్టి, సారూప్య, ఇన్ని 5 రకాల ముక్తి గురించి. సో భక్తుడు ఏ ముక్తి గూర్చి, వైష్ణవుడు ఏ ముక్తి గూర్చి తపస్సు చేస్తాడు లేదా నామస్మరణ చేస్తాడు అని మనం చూసాం. సో యాక్చువల్లీ వైష్ణవునికి ముక్తి అనేది అవసరం లేదు. ముక్తి అనేది వైష్ణవునికి అవసరం లేదు.
బిల్వమంగళ ఠాకూర్ ఆయన కృష్ణ కరుణామృత అనే బుక్ను రాశారనమాట. బిల్వమంగళ ఠాకూర్ రాసిన కృష్ణ కరుణామృతాలో 107వ శ్లోకంలో ఆయన ఇలా రాస్తారు: భక్తిస్త్వయి స్థిరతరా భగవన్ యది స్యాద్ దైవేన నః ఫలతి దివ్య కిశోరమూర్తి ముక్తి స్వయం ముకులితాంజలి సేవతే స్మా ధర్మార్థ కామగతయ సమయ ప్రతీక్షా. దీనికి అర్థం ఏంటంటే, నేను ఎప్పుడైతే అహైతుకి భక్తిలో అన్కండిషనల్, ఎప్పుడైతే నేను భక్తి సేవలో నన్ను నిమగ్నం చేసుకుంటానో, ముక్తి స్వయం ముకులితాంజలి సేవతే స్మా, ముక్తి పర్సానిఫైడ్ దేవతే, ముక్తి దేవతే, మోక్ష దేవతే వచ్చి నా డోర్ వద్ద నిలబడుకుంటుంది. సేవతే స్మాన్, రెడీ టు సర్వ్. మోక్షమిచ్చే దేవతే అక్కడ నా డోర్ వద్ద వచ్చి నిలబడుకొని ధర్మార్థ కామగతయ సమయ ప్రతీక్ష, అన్ని నాకు కన్వీనియన్సెస్ ఏమేమి కావాలి, ధర్మ అర్థ కామ మోక్ష ఏది కావాలా నా డోర్ స్టెప్ దగ్గర నిలబడుకుంటుంది. సో అందుకే ప్రభుపాద చెప్తారనమాట, మనం హరే కృష్ణ మంత్ర చాంటింగ్ చేసినప్పుడు మనం దేని గురించి కోరుకోని అవసరం లేదనమాట. నాకు ఇది కావాలి అది కావాలి అని. మనకి ఏది రావాలో అది అవన్నీ వస్తాయి. అవి యాక్చువల్లీ బై ప్రోడక్ట్స్. మనం హరే కృష్ణ మంత్రం చాంటింగ్ చేయడం వల్ల, జపం చేయడం వల్ల మన లక్ష్యం ముక్తి అనేది కాదు. మన లక్ష్యం ముక్తి అనేది కాదు. మన లక్ష్యం ఏంటి అంటే అహైతుకి భక్తి, అన్కండిషనల్ సర్వీస్. అన్కండిషనల్, ఏది కండిషన్ లేకుండా భక్తియుత సేవ. భగవంతునికి మనం చేసే భక్తియుత సేవే మనకు కావలసింది, మన లక్ష్యం. అంతేగాని మనకు సారూప్యముక్తి, సాలోక్యముక్తి, సాష్టముక్తి, నేను వైకుంఠ ధామాలకు వెళ్ళాలి, అక్కడ ఉండాలి, ఇది మన లక్ష్యం కాదు. ఎవరు? వైష్ణవులకి. వైష్ణవులకి ఎప్పుడైనా ఏదైనా లక్ష్యం అంటే, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కృష్ణుని సేవ ఉందో, ఎక్కడైతే కృష్ణుని సేవ దొరుకుతుందో అక్కడ ఆ సేవలో నిమగ్నం అవ్వడమే వాళ్ళ లక్ష్యం. సో అందుకే చైతన్య మహాప్రభు అలా శిక్షాష్టకంలో చెప్తారనమాట. సో ఈరోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. కేవలం నామ సంకీర్తనము ద్వారా మనం శ్రీకృష్ణునితో సన్నిహిత సాంగత్యం యొక్క పూర్ణ లాభాన్ని పొందగలుగుతాము. ఆత్మదర్శియే కాక స్వయంగా శ్రీ కృష్ణావతారమని చెప్పబడిన శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినదేమంటే, కలియుగంలో జనులకు ఆత్మానుభూతికి నిజమైన సదుపాయాలు లేకపోయినప్పటికీ కరుణామయుడైన శ్రీకృష్ణుడు యుగధర్మముగా, ఈ యుగానికి ఆత్మానుభూతి మార్గం యుగధర్మముగా ఉపయోగించుకోవడానికి ఈ శబ్ద రూపాన్ని ఇచ్చాడు, శబ్దావతారాన్ని ఇచ్చాడు. ఈ పద్ధతికి ఎటువంటి విశేషమైన యోగ్యతలు అవసరం లేదు. సంస్కృత భాషను కూడా తెలుసుకోవలసిన పని లేదు. హరే కృష్ణ నామము, శబ్దనాదము ఎంత శక్తివంతమైనదంటే సంస్కృత జ్ఞానము లేనప్పటికీ మనిషి వెంటనే దానిని కీర్తించడం మొదలుపెట్టగలుగుతాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నామ సంకీర్తనం యొక్క శక్తి గురించి వాళ్ళు డిస్క్రైబ్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ కలియుగంలో కలికాలే కృష్ణ నామరూప అవతార. కలియుగంలో కృష్ణుడు నామరూపం తీసుకొని అవతారం తీసుకున్నాడు అనమాట ఇక్కడ. సో ఆయన ఎంత కరుణామయుడంటే, మనకు జస్ట్ హరే కృష్ణ హరే కృష్ణ మనం ఎప్పుడైతే అలా అంటామో కృష్ణుడు మన ఎదుట ఉంటాడు. ఈ శబ్ద రూపం ద్వారా, ఈ శబ్దావతారం ద్వారా మనం ఎక్కడున్నా కానీ, ఏ సిచ్యువేషన్స్లో ఉన్నా కానీ భగవంతుని ఈజీగా మనం టచ్ చేయగలం ఈ నామం ద్వారా. అందుకే ప్రభుపాద అంటారు, భగవంతుని నువ్వు ఎలా చూడాలి అంటే, భగవంతుని కళ్ళతో కాదు చూడాల్సింది, చెవులతో చూడాలి అంటారు. భగవంతుని ఎలా తెలుసుకోగలవు ఈ కలియుగంలో అంటే, భగవంతుని నువ్వు చెవులతో తెలుసుకోవాలి, చెవులతో చూడగలవు భగవంతుని. మళ్ళీ ఇక్కడ వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వ
యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. ఇది భగవద్గీత 8వ అధ్యాయం 28వ శ్లోకం. ఇది ఫైనల్ శ్లోకం అన్నమాట భగవద్గీత 8వ అధ్యాయానికి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భక్తియుత సేవా మార్గమును చేపట్టిన వ్యక్తి వేదాధ్యయమున ద్వారా, యజ్ఞ నిర్వహణ ద్వారా, తపస్సు చేయడం ద్వారా, దానం ఇవ్వడం ద్వారా, తాత్విక కర్మలు, కామ్య కర్మలు చేయడం ద్వారా కలిగే ఫలాలు లేనివాడు కాబోడు. కేవలం భక్తియుత సేవ చేయడం ద్వారా వీటన్నిటినీ అతడు పొందుతాడు. చివరకు నిత్యమైన పరంధామాన్ని చేరుకుంటాడు. సో ఎవరైతే భక్తియుత సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ, వేదాలన్నీ అధ్యయనం చేసిన వాళ్ళు, యజ్ఞేషు తపస్సు చేయవ, యజ్ఞ నిర్వహణ ద్వారా, తపస్సు చేయడం ద్వారా, దానం చేయడం ద్వారా ఎంత ఫలం వస్తుందో, వేదాలు చదవడం ద్వారా, యజ్ఞాలు చేయడం ద్వారా, తపస్సు చేయడం ద్వారా, దానాలు ఇవ్వడం ద్వారా ఎంతైతే ఫలం వస్తుందో, అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. అవన్నీ ఏ ఫలం వస్తుందో అవన్నీ వాళ్ళకి ఈజీగా, ఎవరైతే ఈ భక్తియుత సేవ చేస్తుంటారో వాళ్ళకి ఈజీగా వస్తుందన్నమాట. కేవలం భక్తియుత సేవ చేయడం ద్వారా వీటన్నిటినీ అతడు పొందుతాడు. చివరకు నిత్యమైన పరంధామాన్ని చేరుకుంటాడు. సకల వేదోపదేశాల ప్రయోజనమును జీవితం చరమ లక్ష్యాన్ని సాధించడమేనని, అంటే భగవద్ధామానికి చేరడమేనని ఇక్కడ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. అన్ని దేశాల సకల శాస్త్రాలు ఈ గమ్యాన్నే లక్షించి ఉంటాయి. ధార్మిక సంస్కర్తలు లేదా ఆచార్యులందరి సందేశం కూడా ఇదే. పాశ్చాత్య దేశంలో యేసుక్రీస్తు ఈ సందేశాన్నే ప్రచారం చేశాడు. అదేవిధంగా బుద్ధుడు, మహమ్మదు ప్రవక్త ప్రచారం చేశారు. ఈ భౌతిక జగత్తులోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోమని ఎవరూ మనకు ఉపదేశించలేదు. దేశము, కాలము, పరిస్థితులను బట్టి, శాస్త్రాలను బట్టి ఏవో కొన్ని భేదాలు ఉండవచ్చును. అయినా మనం ఈ భౌతిక జగత్తుకు గాక ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన వారమనే ముఖ్య సిద్ధాంతాన్ని మాత్రం నిజమైన ఆధ్యాత్మికవాదులందరూ అంగీకరించారు. మన ఆత్మ లోతులలోని కోరికల సంతృప్తికి అన్ని సూచనలు జన్మ మృత్యువులకు అతీతంగా ఉండే ఆ కృష్ణ లోకాలనే లక్షించి ఉంటాయి. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో అన్ని వేదాలు, అన్ని రిలీజియన్స్ కూడా, మన వేదాలు అనేవి ఒక్కటే కాదు, ప్రభుపాద ఇక్కడ బుద్ధుని గురించి, మహమ్మద్ గురించి, మరి యేసుక్రీస్తు గురించి, అందరి గురించి చెప్తున్నారనమాట. అందరి యొక్క గమ్యం ఎక్కడికి ఉంటుందంటే ఈ భౌతిక జగత్తు స్థిర నివాసం కాదు. ఈ భౌతిక జగత్తు నుంచి మనం ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలనేదే అన్ని శాస్త్రాలలోనూ చెప్పబడింది అనమాట. సో ఇది ముఖ్యమైన సిద్ధాంతం. ఆధ్యాత్మిక జగత్తు మనం ఎక్కడి చెందినవారం అంటే ఆధ్యాత్మిక జగత్తుకు చెందినవారం. సో అక్కడికి వెళ్ళాలనేదే ముఖ్య సిద్ధాంతం. ఈ సిద్ధాంతం అన్ని మతాల నుంచి, అన్ని యొక్క రిలీజియన్స్ నుంచి వాళ్ళు కూడా అంగీకరించారు దీనికి. ఈ జన్మ మృత్యువులను మనం దాటి ఆ కృష్ణ లోకానికి చేరడం అనేదే మన లక్ష్యం, జీవుని యొక్క లక్ష్యం అని ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చెప్పారు. ఇదే కాకుండా మనకు ప్రభుపాదు ఇంకొక శ్లోకం చెప్తారనమాట. గోకోటి దానం గ్రహణే ఖగస్య ప్రయాగ గంగోదక కల్పవాసః యజ్ఞాయుతం మేరు సువర్ణ దానం గోవింద కీర్తేర్న సమం శతాంశైః. ఇది చైతన్య చరితామృతలో ఒక కన్వర్జేషన్లో చైతన్య మహాప్రభుకి ఇంకొక డివోటీ కన్వర్జేషన్స్లో ఈ శ్లోకం అనేది వస్తుంది. ఇది హరినామ సంకీర్తనముకుండే పవర్, శక్తిని చాటి చెప్తుందన్నమాట. గోకోటి దానం గ్రహణే ఖగస్య. గోకోటి, ఎప్పుడైనా మనం ఏదైనా మ్యారేజ్ ఉంటే కానీ, వెడ్డింగ్స్ ఉంటే కానీ, ఇప్పుడు కాకుండా ముందు కాలాల్లో ఏం చేసేవారంటే వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఎవరైనా పుడితే
బిడ్డ పుట్టారంటే కానీ ఏదైనా కానీ ఏదైనా ఫంక్షన్ కానీ వాళ్ళు గోవులను దానం ఇచ్చేవారనమాట. అందుకే ఇక్కడ గోకోటి దానం గ్రహణే కగస్య, మీరు కోటి గోవులను దానం చేసినా కానీ ప్రయాగ గంగోదక కల్పవాస, ఒక కల్పం పాటు గంగా ప్రయాగ అన్ని పుణ్య నదులలోనూ స్నానం చేసినా కానీ, ఒక కల్పం అంటే ఎన్నో కోట్ల సంవత్సరాలు మీరు గంగలో స్నానం చేసినా కానీ, యజ్ఞాయుతం మేరు సువర్ణ దానం, యజ్ఞం చేసేటప్పుడు చాలా దానం ఇవ్వాలన్నమాట బ్రాహ్మణులకి అందరికీ. సో ఆ యజ్ఞాయుతం ద్వారా మీరు మేరు సువర్ణ దానం, మేరు పర్వతం యొక్క సైజు, అంత సైజు లాంటి బంగారం, సువర్ణం, బంగారం దానం చేసినా కానీ గోవింద కీర్తేన సమం శతాంశై, ఒక్కసారి గోవింద, ఒక్కసారి హరే కృష్ణ మంత్రం మనం చాంటింగ్ చేస్తే, సిన్సియర్గా చాంటింగ్ చేస్తే ఇవన్నిటికీ సరితూగదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. సూర్యగ్రహణ సమయంలో ఇక్కడ భావార్థం చెప్తున్నారు. సూర్యగ్రహణ సమయంలో కోటి గోవులను దానం చేసిన, ప్రయాగలో గంగా తీరం వద్ద ఒక కల్పం పాటు నివసించిన, వేలాది యజ్ఞాలు చేసిన, మేరు పర్వతమంత బంగారాన్ని దానం చేసిన, ఈ సమస్త పుణ్య కార్యాలు కలిపిన గోవిందుని పవిత్ర నామ కీర్తన ఫలంలో 100వ వంతుకు కూడా సమానం కావు. అందుకే ఈ వేదాలలో ఉన్న ఎసెన్స్, సారం ఏంటి అంటే నామ సంకీర్తనం. ప్రభుపాద్ మనకు ఎప్పుడు కూడా ఏది వేరే, మనకు చూడండి, మనకు ప్రభుపాద్ రాసిన బుక్లో మహాభారతం గురించి కానీ రామాయణం గురించి కానీ ఏ బుక్ రాయలేదు ప్రభుపాద్. మనకు ఓన్లీ సారం ఇచ్చారు. సారం సముద్రత. ఓన్లీ భగవద్గీత, శ్రీమద్ భాగవతం. భగవద్గీత కృష్ణుడు చెప్పిన మాటలు, భాగవతం కృష్ణుని గురించి చెప్పిన మాటలు. సో మనకి ప్రభుపాద్ ఏది కన్ఫ్యూజన్ లేకుండా ఈ సూర్యగ్రహణం కానీ, కోటి గోవుల దానం కానీ, ఈ దానం, యజ్ఞం, ఈ పుణ్య ఫలాలు, వీటి గురించి ఎక్కడ ప్రభుపాద్ ఏది డిస్క్రైబ్ చేయకుండా మనకు సారం ఇచ్చేశారనమాట. ఏంటి ఆ సారం అంటే నామ సంకీర్తన. నామ సంకీర్తనయస్య సర్వపాప ప్రణాశనం, ప్రణామి దుఃఖ శమనం, తం నమామి హరింపరం. ఇది భాగవతం యొక్క చివరి శ్లోకం అన్నమాట. భాగవతం వ్యాసదేవుడు అన్ని గ్రంథాలు రాసిన తర్వాత, అన్ని వేదాలు రాసిన తర్వాత, 4 చతుర్వేదాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, మహాభారతం, అన్ని పురాణాలు రాసిన తర్వాత కూడా ఆయనకు తృప్తి అనేది లేదు. ఏదో కొరత ఉండేది వేదవ్యాసునికి. ఆ కొరత ఏంటి అని ఆలోచిస్తుండగా నారదముని వచ్చి ఆయనకు చెప్తారనమాట, నువ్వు సఫిషియంట్గా భగవంతుని గురించి, కృష్ణుని గురించి దేంట్లో కూడాను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నువ్వు రాసిన ఈ వేదాల్లో ధర్మ, అర్థ, కామ, మోక్షం గురించి రాశావు. అది ఎలా అంటే నువ్వు స్టెప్స్, మనం ఎలా స్టెప్స్ ఎక్కుతామో, ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్, ఇంకొక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్, ఈ స్టెప్స్ మార్గం ఎవరైతే ఈ భౌతిక జగత్తులో పడిపోయినారో వాళ్ళకు ఈ వేదాల నుండి ఈ స్టెప్స్ మార్గం చూపించారనమాట. ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్, ఇంకొక స్టెప్. కానీ ఇక్కడ నారదముని ఏం చెప్తున్నారంటే, డైరెక్ట్గా నువ్వు భగవంతుని యొక్క లీలల గురించి ఎక్కడా నువ్వు డిస్క్రైబ్ చేయలేదు. అది భగవంతుని యొక్క లీలలు, గుణాలు అవన్నీ వినడం అంటే ఏంటి, డైరెక్ట్గా నువ్వు లిఫ్ట్ తీసుకోవడం అంతే. ఈ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడం. సో అందుకే మనకు నామ సంకీర్తనం, మనకు ప్రభుపాద్ ఓన్లీ శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారంటే నామ సంకీర్తనం గురించి స్ట్రెస్ చేశారు. సో అప్పుడు వేదవ్యాసునికి నారదుని ఇన్స్ట్రక్షన్ ద్వారా ఆయన భాగవతం రాయడాన్ని ప్రారంభిస్తారు. ఆయన భాగవతం 12 స్కందాలు డివైడ్ చేసి
రాస్తారనమాట. అందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ 18,000 శ్లోకాల్లో అన్నింటిలోనూ శుక మహర్షి చెబుతూ ఉంటే భాగవతం పరీక్షిత్ మహారాజు వింటూ ఉన్నాడు. సూత మహర్షి చెబుతూ ఉంటే శౌనకాది మునులు వింటూ ఉన్నారు. సో లాస్ట్లో సూత గోస్వామి చెప్తారనమాట అక్కడ, నేను ఇప్పటి వరకు భాగవతం నేను ఏది డిస్క్రైబ్ చేశానో నువ్వు శ్రద్ధగా విన్నావో లేదో తెలియదు, కానీ ఈ ఒక్క మాట ద్వారా నేను దీన్ని ముగిస్తాను అని చెప్పి ఈ శ్లోకం చెప్తారు. నామ సంకీర్తన యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామి దుఃఖ శమనం తం నమామి హరింపరం. నామ సంకీర్తన యస్య, ఓన్లీ నామ సంకీర్తన ద్వారా ఈ సర్వ పాపాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. సర్వ పాప ప్రణాశనం ప్రణామి దుఃఖ శమనం తం నమామి హరింపరం. సో మనకు అందుకే భగవద్గీతలో లైట్గా ఇచ్చారనమాట దీని గురించి, కానీ భగవద్గీతలో ఎవరైనా వాళ్ళంతకు వాళ్ళు చదివితే ఇవన్నీ వాళ్ళకు తట్టవు. 4వ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణ చెప్తారు, నువ్వు కర్మ మంచి కర్మ చేస్తే, మంచి పని చేస్తే నీకు మంచి ఫలితం అనేది ఉంటుంది, చెడ్డ పని చేస్తే నీకు చెడ్డ ఫలితం అనేది ఉంటుంది. మంచి కర్మని ఏమంటారంటే, దాని యాక్టివిటీస్ని ఏమంటారంటే, ఆ పనులు ఏమంటారంటే కర్మ అంటారు. నువ్వు ఏదైనా పని చేయని కర్మ, ఏదైనా నువ్వు కర్మ చేయని మంచి పని, నీకు పుణ్యం అనేది వస్తుందన్నమాట. ఆ పుణ్య ఫలితాన్ని నువ్వు అనుభవించాలంటే మళ్ళీ ఈ భౌతిక జగత్తుకే వచ్చి అనుభవించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా కొంచెం దానం చేసి ఎవరినైనా కాపాడారనుకోండి, ఎవరికైనా కొంచెం పట్టడన్నం పెట్టి కాపాడారనుకోండి, ఇవన్నీ పుణ్యం. సో ఈ పుణ్యాన్ని కూడా మనము పుణ్యకర్మలు అనమాట ఇవన్నీ. ఈ పుణ్యకర్మకు వచ్చే ఫలితాలు మనం అనుభవించాలంటే మళ్ళీ ఈ భౌతిక జగత్తు రాక తప్పదు. దీన్ని కర్మ అంట. భగవద్గీతలో ఇంకొకటి కూడా చెప్పారు, వికర్మ. నువ్వు ఎప్పుడైతే చెడ్డ పనులు చేస్తావో ఆ చెడ్డ పనులకు చేసే కర్మ నువ్వు మళ్ళీ ఆ పాప కర్మ ఇక్కడికి ఈ భౌతిక జగత్తుకు వచ్చి అనుభవించాలి. దాన్ని నలిఫై చేయడానికి అవ్వదనమాట, దీని నుంచి ఇక్కడికి వచ్చి అనుభవించాలి. సో అందుకే నువ్వు మంచి పని చేసినా లేదా చెడ్డ పని చేసినా రెండింటికి నువ్వు ఈ భౌతిక జగత్తుకు వచ్చి అనుభవించక తప్పదు. కానీ ప్రభుపాద ఏం చెప్తారు, కృష్ణ ఏం చెప్తారంటే ఇంకొక కర్మ అనేది ఉంది. అదేంటి అంటే అకర్మ. అకర్మ అంటే ఏంటి అంటే నువ్వు చేసే పనుకు రియాక్షన్, ఎయిదర్ మంచి రియాక్షన్ కానీ చెడ్డ రియాక్షన్ కానీ ఏది ఉండదు. మంచి కర్మ కానీ చెడ్డ కర్మ కానీ ఏది ఉండదు. ఏదైనా ఉంటే కదా నువ్వు పుణ్య పాప ఫలితాలు అనుభవించడానికి మళ్ళీ ఈ జగత్తుకు రావాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే మనం భక్తియుత సేవ చేస్తామో, భక్తితో మనం ఎప్పుడైతే కృష్ణుని సేవ చేస్తామో ఆ సేవకు రియాక్షన్ అనేది ఉండదు. అందుకే దాన్ని ఏమంటారంటే అకర్మ. ఆ పనులన్నిటినీ, ఆ కర్తవ్యాలను ఏమంటారంటే భగవద్గీతలో అకర్మ. అకర్మ అంటే భక్తి సేవ, భక్తియుత సేవ. మనం ఎప్పుడైతే డివోషనల్ సర్వీస్ సేవ చేస్తామో, కృష్ణునికి సేవ చేస్తామో అది పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ ఏదిని ప్రేరేపించదు. సో ఇక్కడ ఇంతటితో ఈ జనన మరణాలకు అతీతంగా బుక్ సమాప్తమైంది. సో కింద గ్రంథకర్త పరిచయం ఉన్నది, ఇది కూడా ఒకసారి మనం చదువుదాం. ప్రభుపాద గురించి మీకు అందరికి తెలిసే ఉంటుంది, కానీ ఇది ఒకసారి మనం చదివి తెలియని వాళ్ళకి ఒక ఇంట్రొడక్షన్ మాదిరి ఉంటుందన్నమాట. ప్రభుపాద ఎవరు ఏంటి. గ్రంథకర్త పరిచయం. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు క్రీస్తు శకం 1896వ సంవత్సరంలో కలకత్తా నగరంలో జన్మించారు. ఆయన తమ గురుదేవులైన శ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లను క్రీస్తు శకం 1922వ సంవత్సరంలో కలకత్తాలో కలుసుకున్నారు. సుప్రసిద్ధ ధర్మ ప్రబోధకులు, 64 గౌడీయ మఠాలకు సంస్థాపకాచార్యులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఆ విద్యావంతుడైన యువకుని పట్ల ప్రీతి చెందిన వారై వేద జ్ఞాన ప్రబోధానికై జీవితాన్ని అంకితం చేయడానికి అతనిని ఒప్పించారు. శ్రీల ప్రభుపాదులు
ఆయనకు శిష్యునుగానే క్రీస్తు శకం 1933 సంవత్సరంలో యథావిధిగా మంత్ర దీక్షను స్వీకరించాడు. సో ప్రభుపాద్ ఏసీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద్ వాళ్ళు వారి గురువు గారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల నుంచి 1933 సంవత్సరంలో దీక్ష అనేది హరినామ దీక్ష అనేది తీసుకున్నారనమాట. సో 1922లో ఆయన కలకత్తా నగరంలో వాళ్ళ గురువు గారిని కలుసుకున్నారు. సో అప్పుడు ఆ తొలి సమాగమంలోని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వేద జ్ఞానాన్ని ఆంగ్ల భాషలో ప్రచారం చేయమని శ్రీల ప్రభుపాదులను అడిగారు. తదనంతర సంవత్సరాలలో శ్రీల ప్రభుపాదులు భగవద్గీతకు వ్యాఖ్యానము రాశారు. గౌడీయ మఠ కార్యాలలో సహాయపడ్డారు. 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ అనే ఆంగ్ల పక్ష పత్రికను ప్రారంభించారు. శ్రీల ప్రభుపాదులే ఒంటరిగా దానిని రచించడము, టైప్ చేయడము, ప్రూఫ్లు దిద్దడము, చివరకు వాటిని పంచడము కూడా చేసేవారు. ఆ పత్రిక ఇప్పుడు ఆయన శిష్య ప్రశిష్యులచే ప్రపంచమంతటా కొనసాగించబడుతున్నది. సో 1922లో ఆయన భక్తి సిద్ధాంత సరస్వతిని మొట్టమొదటిగా కలుసుకున్నప్పుడు అప్పుడే ఆయన చెప్పారనమాట ప్రభుపాద్కు, మీరు ఈ వేదాల్ని ఈ జ్ఞానాన్ని ఆంగ్ల భాషలో రాసి ప్రచారం చేయమని ప్రభుపాదుల్ని అడిగారనమాట వాళ్ళ గురువు గారు. ఎందుకంటే అప్పుడు ప్రభుపాద్కి మంచి ఇంగ్లీష్ అనేది వస్తుంది. సో ఆయన ఇక్కడ కాకుండా పాశ్చాత్య దేశాల్లో ఆయన ప్రీచింగ్ అనేది ప్రచారం అనేది చేస్తే అంత వరల్డ్లో అందరికీ ఈ ప్రపంచంలో అందరికీ యూజ్ అవుతుందని. సో అందుకే 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ అనే ఆంగ్ల పత్రిక ప్రారంభించి ప్రభుపాదు దాన్ని టైప్ చేయడం, ప్రూఫ్లు దిద్దడం అంతా ఆయనే చేసి పంచడం కూడా చేసేవారు అనమాట. బృందావన్లో రాసేవారు. బృందావన్ నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ వరకు ట్రావెల్ చేసి ఆయన ఢిల్లీకి వచ్చి ఆయన బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ అందరికీ పంచేవారనమాట. బృందావన్ ఢిల్లీ అంటే అప్పుడు చూసుకోవచ్చు మీరు ఎంత ఎండలు ఉంటాయంటే అంత ఎండలు ఉంటాయి అప్పుడు. ఆ టైంలో సమ్మర్ సీజన్లో ఆయన ట్రైన్లో ట్రావెల్ చేసి ఒక్కడే 1944లో ఇవన్నీ బ్యాక్ టు గాడ్ ఆయన రాసి టైప్ చేసిండే, మళ్ళీ ప్రూఫ్లు దిద్ది ఇవన్నీ ఈ పత్రిక ప్రింట్ చేసి అందరికీ పంచడం అనేది చేశారనమాట. ఇలా ఈ వేద జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి ఆయన స్టార్ట్ చేశారు అప్పుడు. సో 1950లో 1950లో శ్రీల ప్రభుపాదులు అధ్యయనానికి, రచన, వ్యాసంగానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించారు. అప్పుడు ఆయన బృందావనికి వెళ్ళి అక్కడ చారిత్రక రాధా దామోదర మందిరంలో అతి సామాన్యమైన పరిస్థితుల్లో నివసించారు. అక్కడే ఆయన గహనమైన అధ్యయనంలో, రచనా వ్యాసంగంలో అనేక సంవత్సరాలు గడిపారు. సో ఇవన్నీ చేయడానికి గృహస్థాశ్రమం విడిచి ఆయన వానప్రస్థాశ్రమం తీసుకొని, వానప్రస్థాశ్రమం అంటే వాళ్ళు ఎప్పుడైతే వానప్రస్థాశ్రమం తీసుకుంటారో వాళ్ళు భార్య బిడ్డల్ని వదిలేసి వాళ్ళకు దూరంగా ఉండాలన్నమాట. అందుకే వానప్రస్థాశ్రమం అంటే వనంకి వెళ్ళాలి అని. సో ఆయన బృందావనానికి వెళ్ళారు. అప్పుడు ఆయన ప్రయాగ్లో ఉండేవారు, అలహాబాద్లో. అక్కడి నుంచి ఆయన బృందావనికి వెళ్ళి బృందావన్లో రాధా దామోదర్ టెంపుల్లో, ఎవరైనా మీరు ఎప్పుడైనా బృందావన్కి వచ్చింటే అక్కడ మీరు చూసింటారు రాధా దామోదర్ టెంపుల్ అని. రాధా దామోదర్ టెంపుల్ అక్కడ ఆ మందిరంలో చిన్న 2 రూమ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ రెంట్ కట్టి ఆయన అక్కడ ఉండి నివసించి ఈ భాగవతం, భగవద్గీత అన్నీ రాసేవారనమాట. సో 1959లో 1959లో సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. శ్రీ రాధా దామోదర మందిరంలోని శ్రీల ప్రభుపాదులు 18,000 శ్లోకయుతమైన శ్రీమద్ భాగవతానికి భాగవత పురాణం బహు సంపుటాల వ్యాఖ్యానాన్ని వ్రాయడం మొదలుపెట్టారు. ఆయన గ్రహాంతర సులభాయానము అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్, తెలుగు ఇంగ్లీష్లో. గ్రహాంతర సులభాయానము ఆయన మొట్టమొదటి యొక్క బుక్.
పుస్తకం, రాసిన బుక్ రాధా దామోదర్ టెంపుల్లో. తర్వాత అక్కడే శ్రీమద్ భాగవతం కూడా ఆయన రాయడాన్ని స్టార్ట్ చేశారనమాట. సో భాగవతంలోని 3 సంపుటాలను, అంటే 3 క్యాంటోస్, 1, 2, 3, ఫస్ట్ 3 క్యాంటోస్ ముద్రించిన తరువాత శ్రీల ప్రభుపాదులు తమ గురుదేవుని కార్యాన్ని నెరవేర్చడానికి సెప్టెంబరు 1965లో అమెరికా దేశానికి వెళ్ళారు. తదనంతరము ఆయన భారతదేశపు తాత్విక ధార్మిక గ్రంథాలకు ప్రామాణికమైన 50కి పైగా వ్యాఖ్యాలను గ్రంథాలను రాశారు. సో మనకు తెలిసింది 1922లోనే మొట్టమొదటిగా ఎప్పుడైతే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చూశారో ప్రభుపాదును, అప్పుడే చెప్పారు, మీరు ఈ జ్ఞానాన్ని పాశ్చాత్య దేశాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ప్రచారం చేయాలి అని. సో ఆయన గురుదేవుని కార్యాన్ని నెరవేర్చడానికి 1965లో అమెరికా దేశానికి వెళ్ళారనమాట ప్రభుపాదు. తదనంతరం 50కు పైగా గ్రంథాలు ఆయన రాసి అని చిత్రీకరిస్తారు. తర్వాత 1965 న్యూయార్క్ నగరానికి మొట్టమొదటిసారి సరుకుల రవాణా నౌకలో వెళ్ళినప్పుడు శ్రీల ప్రభుపాదుల దగ్గర ఏమాత్రం ధనం లేదు. ఆయన వెళ్ళినప్పుడు 1965లో అది గూడ్స్ బండిలో, ఇప్పుడు ట్రైన్ గూడ్స్ బండి మీరు చూసే ఉంటారు కదా, అలా షిప్ కూడా ఉంటుందన్నమాట, నౌక, గూడ్స్ బండి. అలాంటి బండిలో ఆయన, అలాంటి నౌకలో ఆయన ట్రావెల్ చేశారనమాట న్యూయార్క్ నగరానికి వెళ్ళడానికి. దాదాపు 1 సంవత్సరం కాలం తర్వాత ఆయన అతి కష్టము మీద జూలై 1966లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని ప్రారంభించారు. 1 సంవత్సరం ఏ ఫలితం లేకుండా ఉండింది ప్రభుపాదుకు. తిరిగి భారతదేశానికి వచ్చేద్దాము అనుకున్నారు. అంత అలాంటి స్థితి కూడా వచ్చింది. అలాంటి స్థితులన్నీ ఎదుర్కొని అతి కష్టం మీద ఆయన జూలై 1966లో 1966లో ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని మొట్టమొదటిగా న్యూయార్క్లో ప్రారంభించారనమాట. నవంబరు 14, 1977లో ఆయన తనువును చాలించే వేళకు ఆయన సంఘము 100కు పైగా మందిరాలు, విద్యాలయాలు, ఆశ్రమాలు, వ్యవసాయ క్షేత్రాలతో ప్రపంచవ్యాప్త సంఘముగా రూపొందింది. 1966లో ఇస్కాన్ అనేది ప్రారంభించారు ప్రభుపాద్ న్యూయార్క్లో. 1977లో ప్రభుపాద్ ఆయన శరీరాన్ని వదిలి వెళ్ళారనమాట. సో ఒక 10-11 ఇయర్స్లో ఆయన 100కు పైగా మందిరాలు, విద్యాలయాలు, ఆశ్రమాలు, వ్యవసాయ క్షేత్రాలు అన్నీ స్టార్ట్ చేశారన్నమాట, రూపొందించారు. న్యూయార్క్ నగరానికి మొట్టమొదటిసారి 1972లో శ్రీల ప్రభుపాదులు డల్లాస్, టెక్సాస్లో గురుకుల పాఠశాలను ప్రారంభించి పశ్చిమ దేశాలలో వైదిక విద్యకు శుభారంభము చేశారు. ఆ తరువాత ఆయన శిష్యులు అటువంటి గురుకులాలను అమెరికాలోను, ప్రపంచంలోని ఇతర భాగాల్లోనూ నెలకొల్పారు. సో గురుకులు కూడా ఆయన ప్రభుపాద్ గారు స్టార్ట్ చేశారన్నమాట 1972లో. మొట్టమొదటిగా డల్లాస్లో, తర్వాత ఆయన శిష్యులు అన్ని దేశాల్లోనూ అది స్టార్ట్ చేయడం అనేది జరిగింది, గురుకులం అనేది. శ్రీల ప్రభుపాదులు భారతదేశంలో భవ్యమైన మందిర నిర్మాణాలను చేపట్టారు. శ్రీధామ్ మాయాపూర్లో ఒక ఆధ్యాత్మిక నగర నిర్మాణానికి ఆయన రూపకల్పన చేశారు. ఇప్పుడు ఎవరైనా మీరు చూసింటే మాయాపూర్ టెంపుల్ అనేది కోల్కతాలోని నవద్వీప్ డిస్ట్రిక్ట్లో మాయాపూర్ అనే గ్రామం, ఆ గ్రామంలోనే చైతన్య మహాప్రభు అపియర్ అయినామన్నమాట. సో ఆ గ్రామాన్ని ఆధ్యాత్మిక నగర నిర్మాణంగా చూడాలని రూపకల్పన చేశారు అప్పట్లోని. సో బృందావనంలో అద్భుతమైన కృష్ణ బలరాం మందిరమును, అంతర్జాతీయ వసతి గృహము, గురుకుల పాఠశాల, శ్రీల ప్రభుపాదుల వస్తు ప్రదర్శనశాల వంటివి ఏర్పాటు చేయబడినాయి. బొంబాయి నగరంలో కూడా భవ్యమైన విద్యా సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు జరిగింది. అదేవిధంగా భారతదేశంలోని అన్ని ముఖ్య నగరాల్లో మందిర నిర్మాణాలు జరిగాయి. సో ఇవన్నీ జస్ట్
10 సంవత్సరాల్లో ప్రభుపాద చేశారనమాట. మాయాపూర్‌లో గానీ, ముంబైలో కానీ, ఎక్కడైనా కానీ ప్రపంచం అంతా ఆయన 6 కాంటినెంట్స్ 6 కాంటినెంట్స్ తిరిగారు. 14 సార్లు 6 కాంటినెంట్స్ తిరిగి 108 మందిరాల్లో స్థాపించారనమాట. గ్రంథాలే శ్రీల ప్రభుపాదులు ఒసగినట్టి అత్యంత ప్రధానమైన వరం. ఆ గ్రంథాల ప్రామాణికతను, లోతును, స్పష్టతను ఎందరో పండితులు శ్లాఘించారు. అవి అనేక కళాశాలలో పాఠ్యాంశముగా కూడా ఏర్పాటు చేయబడినాయి. ఆయన రచనలు ఇప్పుడు 50కి పైగా భాషల్లోకి అనువదించబడినాయి. ఆయన గ్రంథాలను ముద్రించడానికి 1972లో ఏర్పాటు చేయబడిన భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ భారతీయ ధార్మిక తాత్విక గ్రంథాలను ముద్రించడంలో ప్రపంచంలోని అత్యంత పెద్ద సంస్థగా రూపొందింది. సో ప్రతి కళాశాలలోను ప్రతి కళాశాలలో అంటే ప్రతి ప్రామాణికమైన కళాశాలను గ్రంథాలయంలో అక్కడ శ్రీలా ప్రభుపాద బుక్స్ అనేవి పెట్టారనమాట. అప్పుడు ఇప్పుడు చూస్తే మధు పండిట్ ప్రభు కూడా ఐఐటి ముంబైలో ఆయన చదువుకున్నారు. మధు పండిట్ ప్రభు ఆయన చదువుకున్నప్పుడు ఆయన గ్రంథాలయంలో అక్కడ ఐఐటి ముంబైలో ఉన్న గ్రంథాలయంలో లైబ్రరీలో వెళ్ళి ఆయన చూసినప్పుడు మధు పండిట్ ప్రభు కూడా అక్కడ శ్రీలా ప్రభుపాద బుక్స్ అనేవి కనబడి చదివి మధు పండిట్ ప్రభు కూడా ఇస్కాన్ రావడానికి ఇదైనాయి అన్నమాట. క్రీస్తు శకం 1965లో అమెరికాకు వెళ్ళినప్పటి నుండి 1977లో బృందావనంకు నిత్యలీల ప్రవిష్టులు అయ్యే లోపల, అంటే కేవలం 12 ఏళ్లలో శ్రీల ప్రభుపాదులు భూగోళాన్ని 14 సార్లు చుట్టి ఆధ్యాత్మికోపన్యాసాలు చేశారు. ఆ విధంగా ఆయన 6 ఖండాలలో పర్యటించారు. అయినప్పటికీ ఆయన రచనా వ్యాసంగాన్ని పరమోత్సాహంతో కొనసాగించారు. ఆయన రచనలు వైదిక తత్వము, ధర్మము, సాహిత్యము, సాంస్కృతిక రంగాల్లో నిజమైన గ్రంథాలయమనే ఏర్పాటు చేశాయి. సో 1965 నుంచి 1977 జస్ట్ 12 సంవత్సరాల్లో ప్రభుపాద 14 సార్లు భూగోళాన్ని చుట్టడం, ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వడం, ఎన్నో లెటర్స్ వాళ్ళ శిష్యులకి గైడ్ చేయడం, 10,000 మంది శిష్యులు 12 సంవత్సరాల్లో అన్ని ప్రపంచాల్లో అన్ని కంట్రీస్లోను. సో ఇవన్నీ చేస్తూ ప్రభుపాద్ ఈ బుక్స్ అనేవి భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృత ఇవన్నీ బుక్స్ అనేది ట్రాన్స్లేట్ చేశారనమాట ఇంగ్లీష్లో. సో ఇక్కడికి జనన మరణాలకు అతీతంగా బుక్ అనేది కంప్లీట్ అయింది. ఈ బుక్ గురించి కానీ ప్రభుపాద్ గురించి కానీ ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా ఉంటే అడగచ్చు. ఇంకొకసారి ఏదైనా సమ్మరీ చెప్పాలన్నా కానీ ఈజీగా ఉంటుంది అన్నమాట. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభు ధర్మ, అర్థ, కామ, మోక్షం గురించి చెప్పారు కదా, దాని డెఫినేషన్ ఏం ప్రభు? సో ధర్మ అంటే ధర్మం, రిలీజియన్, మనం చేసే పనులు ధర్మం. ఎవరికైనా మనం ఈ శ్లోకం హితోపదేశం నుంచి ఆ శ్లోకం చూసుకుంటే ఆహార నిద్ర భయమైతనం చ సామాన్యమేతత్ పశుభిర్నరా ధర్మోహితేషాం అధికో విశేషం. ఈ ధర్మం అనేది డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట మనుషులకు, పశువులకు. సో ఎప్పుడైతే మనిషి ఈ ధర్మం అనేది పాటిస్తాడో అప్పుడు ఆయన పశువుల నుంచి ఒక డిఫరెన్షియేట్ అనేది తెలుస్తుంది. ఆయన నిజమైన ఆయన యొక్క గోల్ విధంగా ఆయన యొక్క ఈ మనిషి ఏది చేయాలో అంటే ఫస్ట్ వచ్చేసి ఆయనకి ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. ధర్మ తర్వాత అర్థ, కామ, మోక్ష. ఈ శరీరాన్ని మెయింటైన్ చేయడానికి అర్థం అంటే ధనం. ఈ శరీరం కానీ ఇక్కడున్న నీ వసతులు అన్నీ కొనసాగించడానికి అర్థం. కామం, మోక్షం. తర్వాత కామం, ఈ వసతులన్నీ చేయడానికి ఏవేవి డిజైర్స్ ఉన్నాయంటే అవన్నీ యాక్చువల్లీ. సో ఇవి బేసికలీ
వేదాల్లో చెప్పిన ఒక గ్రాఫ్, ఒక లైన్ మాదిరి ఎలా అయితే మనిషి ఇక్కడ జీవించాలో డిఫైన్ చేయాలన్నమాట. ఎన్ని నువ్వు చేసిన, నువ్వు ఇవన్నీ నీకు కావలసినవన్నీ దక్కాలి అంటే ఈ లైన్, ఈ మార్గాన్ని ఫాలో కావాలి. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఫైనల్గా మోక్షం అనేది ఇంపార్టెంట్, కానీ ప్రభుపాదు దీన్ని కొట్టివేస్తారనమాట. ధర్మ, అర్థ, కామ, మోక్ష ఇవన్నీ వర్ణాశ్రమ విభాగంలో చెప్పినవి. వర్ణాశ్రమం అంటే ఏంటి? వర్ణాశ్రమ చారువత పురుషేణ పరపుమాన్ విష్ణురారాధ్యవతే పంత నాణ్యత్ తత్వోష కారణం. వర్ణాశ్రమం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇలా 4 వ్యవస్థలు, 4 రకమైన వ్యవస్థలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ సొసైటీకి కావాల్సినవి. ఏ సొసైటీ అన్నా చూసుకుంటే బ్రాహ్మణ అంటే ఇంటెలిజెంట్ క్లాస్ పీపుల్ అనేవాళ్ళు అవసరం. మరి అడ్మినిస్ట్రేటివ్ క్లాస్, క్షత్రియ విభాగం కూడా అవసరం ఒక సొసైటీని నడిపించడానికి. మళ్ళీ వైశ్య, గోవులను రక్షించడానికి, వ్యవసాయాన్ని పండించడానికి, ఇవన్నిటికీ వైశ్యులు, ఇలాంటి క్లాస్ ఆఫ్ పీపుల్ని వైశ్య అని డిఫైన్ చేశారనమాట. సో ఇక్కడ కాస్ట్ అండ్ రిలీజియన్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. వాళ్ళ గుణం బట్టి వాళ్ళు ఏది తీసుకుంటారో వాళ్ళ కేటగిరీని డిఫైన్ చేశారనమాట. సో ఇవన్నీ వాళ్ళ పనులు చేయడం ద్వారా ఒకరు ఇంకొకరికి సహాయపడి సొసైటీ అనేది ముందరికి పోతుందన్నమాట. ఇప్పుడు కూడా మోడర్న్ వరల్డ్లో కూడా చూసుకుంటే క్షత్రియ క్లాస్ ఆఫ్ పీపుల్, క్షత్రియులు ఎవరంటే గవర్నమెంట్, వాణిజ్యం, వైశ్యులు ఎవరంటే ఈ బిజినెస్ క్లాస్ ఆఫ్ పీపుల్, వాణిజ్యం. సో ఇవన్నీ కేటగిరీస్, కాస్ట్ అని ఎప్పుడూ కాదు. బ్రాహ్మణ ఇంటెలిజెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్, బ్రాహ్మణులు అంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్. శూద్రులు అంటే ఇవన్నిటికి వర్కింగ్ క్లాస్ ఆఫ్ పీపుల్. ఈ ఫోర్ క్లాస్ ఆఫ్ పీపుల్ సొసైటీకి ఎప్పుడూ ఉన్నారనమాట. సో ఇవి కాస్ట్కి సంబంధించిన వాళ్ళు కాదు. సో ఈ వర్ణాశ్రమం ద్వారా ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పని వచ్చేసి నా గుణం ద్వారా నేను వ్యవసాయం చేయాలనుకుంటే వ్యవసాయం చేసి పంట పండించి వేరే వాళ్ళకి, క్షత్రియులకు కానీ, శూద్రులకు కానీ, బ్రాహ్మణులకు కానీ నా పంట నుంచి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసి ఈ సొసైటీకి నా యొక్క హెల్ప్ అనేది చేస్తున్నాను, నా యొక్క పని. సో ఒకరు ఇంకొకరికి తోడ్పడుగా ఈ సొసైటీ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ వర్ణాశ్రమంలో మనం పని చేస్తూ ఉంటామో నెక్స్ట్ లైఫ్ అనేది మనకు కొంచెం స్టెప్ బై స్టెప్ కృష్ణ కాన్షియస్నెస్ వేగా ముందుకు వెళ్తుంది. అంటే ఇప్పుడు నేను ఈ వర్ణాశ్రమంలో సిన్సియర్గా పని చేశాను అనుకోండి, నా బ్రాహ్మణ కర్తవ్యం కానీ, నా వైశ్య కర్తవ్యం కానీ, నా ఎవరైతే క్షత్రియులు ఉంటారో క్షత్రియ కర్తవ్యం, వాళ్ళ కర్తవ్యం చేయడం ద్వారా వర్ణాశ్రమ చావరత పురుషేణ పరబ్రహ్మాన్ విష్ణురారాధ్యతే పంత, వాళ్ళు నెక్స్ట్ లైఫ్లో విష్ణువుకి దగ్గరగా రావడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క వాళ్ళ స్థితి అనేది మారుతుందన్నమాట. ఇది వర్ణాశ్రమ చారువత. కానీ ప్రెజెంట్ డే మోడర్న్ సొసైటీలో ఇది పాసిబుల్ అయితే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ గుణాల అతీతంగా ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు. అందుకే ప్రభుపాదు దైవీ వర్ణాశ్రమ ధర్మ, దైవీ వర్ణాశ్రమ సిస్టమ్ అని చెప్పారు. నువ్వు ఎవరైనా కానీ, నువ్వు ఎలాంటి వారైనా కానీ, కృష్ణ కాన్షియస్లో భక్తిలో నువ్వు ఏ పని చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ మన టెంపుల్స్లో మన హరే కృష్ణ హిల్లో చూసుకున్నా కానీ ప్రతి ఒక్క బ్రహ్మచారి, ప్రతి ఒక్క భక్తుడు కూడా ఏదో ఒక ఇంజనీరింగ్ కానీ ఏదో ఒక చదివి ఉండేవారు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు చేసే పని ఏంటి అంటే డిఫరెంట్. సో ఇది దైవీ వర్ణాశ్రమ ధర్మ. అంటే నువ్వు నీ గతం ఏదైనా కానీ నువ్వు ఇప్పుడు చేయవలసినది ఏది అది మాత్రం వాళ్ళు చూసుకుంటారు. చేయవలసింది ఏది, భక్తియుత సేవలో ఏది నీకు అనుగుణంగా వస్తే అది ఆ సేవ. సో ధర్మ, అర్థ, కామ, మోక్ష
బేసికలీ మనిషికి ఒక పాత్ వేగా గీయబడింది అనమాట. నెక్స్ట్ లైఫ్కి మంచిగా వాళ్ళ మోక్షానికి వెళ్ళడానికి ఒక మార్గం చూపించారు. ఈ ధర్మాన్ని ఫాలో అవుతూ ఈ పాత్వే వాళ్ళు ఫాలో అవుతే మోక్షం అనేది వాళ్ళకి లభిస్తుంది అనే విధంగా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ప్రభు ఎవరైనా కొత్తగా కృష్ణ చైతన్యకి రావాలంటే వాళ్ళకి మొదటి మాట మేము ఏం చెప్పాలి ప్రభు? కృష్ణ చైతన్యానికి రావాలంటే ఫస్ట్ వాళ్ళకు మొదటి మాట మీరు ఊరికి చాంటింగ్ గురించి చెప్పండి అంతే. హరే కృష్ణ మంత్ర చాంటింగ్ గురించి చెప్పండి. సో ఒక్కొక్కరి విధానం, ఒక్కొక్కరి గుణం ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. వాళ్ళ గుణం బట్టి మనం ఫిలాసఫీ అనేది కానీ ఏదైనా కానీ చెప్పవచ్చు. సో వాళ్ళ గుణం బట్టి తెలుసుకొని ఫస్ట్ హరే కృష్ణ మంత్రం గురించి చెప్పచ్చు. లేదా టెంపుల్స్ పిలుచుకొచ్చి ఒకసారి ప్రసాదం ఇవ్వడం, సెషన్స్ అటెండ్ అవ్వడం ద్వారా వాళ్ళకు ఈ జ్ఞానం అనేది దొరుకుతుంది అనమాట. సో ఇమీడియట్గా మనం ఫిలాసఫీ అనేది ఇవ్వలేం ప్రతి ఒక్కరికి. సో వాళ్ళ గుణం బట్టి మనం ఒక్కొక్కరికి డిఫరెంట్గా చెప్పాలని ఉంటుంది. ఒక్కొక్కరికి ఫిలాసఫీ అంటే చాలా ఇష్టం, సో దాని గురించి మనం చెప్పచ్చు. ఒక్కొక్కరికి కొంచెం ఎమోషనల్గా ఉంటారు ఒక్కొక్కరు. సో వాళ్ళు కృష్ణుని గురించి చెప్తే చాలు, ఈజీగా వాళ్ళు చాంటింగ్ అనేది ఇక్కడ ఫోక్ బాయ్స్లో కూడా మనం చూస్తామన్నమాట. ఒక్కొక్కరు వెరీ క్విక్గా వితిన్ 1-2 monthsలో వాళ్ళు 16 rounds అనేది స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్క మనిషి 1 year 2 years వచ్చినా కానీ వాళ్ళు 2-3 roundsలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు ఫిలాసఫీలో ఎక్కువ వెళ్ళాలనుకుంటారు. ఒక్కొక్కరు ఇమీడియట్గా వాళ్ళ ప్రీవియస్ గుణాల బట్టి వాళ్ళు ఇమీడియట్గా కృష్ణ కాన్షియస్నెస్ అనేది తీసుకుంటారు. సో మనం మొట్టమొదటిగా ఏం చెప్పాలి వాళ్ళకి అంటే కృష్ణ సంకీర్తనం గురించి చెప్పచ్చు, హరే కృష్ణ మంత్ర చాంటింగ్ గురించి చెప్పచ్చు. తర్వాత భగవద్గీత గురించి ఒక లైట్ డిస్క్రిప్షన్. భగవద్గీతలో మనం చూసుకుంటే అర్జున ఫుల్ బాధలో ఉంటారు. సెకండ్ చాప్టర్లో మనం చూసుకుంటే ఫస్ట్ చాప్టర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అటుపక్క ఎంత సైన్యం ఉంది, ఇటుపక్క ఎంత సైన్యం ఉంది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సెకండ్ చాప్టర్లో అర్జునుడు ఆ గాంధీవం, ఆ విల్లు బాణం 2 వదిలేసి ఏడుస్తూ ఉంటారనమాట. నేను నా అన్న తమ్ములను, గురువును, తాతను వీళ్ళన చంపాల్సింది అని ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుస్తూ అర్జునుడు ఒక క్వశ్చన్ అడుగుతారనమాట కృష్ణునికి. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నమి. సో అక్కడ ఏం చెప్తారు, సో నేను ఇప్పుడు ఫుల్లీ కన్ఫ్యూజ్ అయిపోయాను, నా డ్యూటీ ఏంటి, నేనేం చేయాలి, సో ఈ కండిషన్లో నాకు ఏది తోస్తూ ఉండలేదు, ఏం చేయాలో నాకు ఏది తోస్తూ ఉండలేదు, వీళ్ళందరినీ చంపాలంటే నా చేత కాదు, వీళ్ళంతా నా వాళ్ళు. సో ఈ కండిషన్లో నేను అడుగుతున్నాను, ఏది నాకు మంచిది, నేను శిష్యుడిని, నేను గురువుగా అంగీకరిస్తున్నాను, నేను నీకు నీ శరణాగతి పొందుతున్నాను, నాకు ఇన్స్ట్రక్ట్ చేయండి. శిష్యస్తేహం స్వాదిమాం త్వాం ప్రపన్నం, నేను మీ శిష్యుడిగా సరెండర్ అవుతున్నాను, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అంటే. సో ఇది ఎక్కడ చెప్తారు అర్జున? 2వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్తారు. మరి భగవద్గీతకి 18 అధ్యాయాలు ఉన్నాయి. 18వ అధ్యాయం లాస్ట్ శ్లోకాల్లో చూసుకుంటే 73 శ్లోకంలో చూసుకుంటే 73వ శ్లోకంలో 18వ అధ్యాయం 73వ శ్లోకంలో చూసుకుంటే మళ్ళీ అర్జునుడు ఏం చెప్తారంటే, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. నాకిప్పుడు నా మాయ అనేది తొలగిపోయింది, ఇల్యూజన్ అనేది తొలగిపోయింది, నాకు నీ దయ వల్ల జ్ఞాపక శక్తి మళ్ళీ నాకు తిరిగి వచ్చింది.
నేను ఏంటి, నేను ఎవరిని, నేనేం చేయాలి అనేది నేను తెలుసుకున్నాను. నేను ఇప్పుడు ఫిక్స్గా ఉన్నాను, నాకు ఏది డౌట్ లేదు. నేను ఇప్పుడు నువ్వు ఏది చెప్పాలి, నువ్వు ఏది చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్తాడనమాట. సో సేమ్ అర్జున 2వ అధ్యాయంలో ఎలా ఉన్నారు ఏడుస్తూ, అదే సేమ్ అర్జున 18వ అధ్యాయంలో ఎంత ఫిక్స్గా, కన్విన్సింగ్గా రెడీ, కృష్ణ ఏది చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నానమాట. సో ఈ మధ్యలో 2వ చాప్టర్కి 18వ అధ్యాయానికి ఈ మధ్యలో ఏం జరిగింది, ఈ మధ్యలో ఏం చెప్పాడు కృష్ణుడు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి భగవద్గీత అనేది అర్జునుడికి ఒక్కడికే కాదు, అర్జునుని ద్వారా మనకందరికీ ఇచ్చిన జ్ఞానం ఇది, మన లైఫ్ యొక్క జ్ఞానతత్వం. సో దీన్ని మనం ఎంతగానో యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మనము ప్రతి ఒక్కరిని ప్రేరేపించవచ్చు అనమాట, ప్రోత్సాహం పెట్టచ్చు వాళ్ళకు కూడా ఈ భగవద్గీత చదవడానికి వారు వచ్చే మనకు కాన్ఫిడెన్స్ కానీ ఏదైనా కానీ. సో వాళ్ళ గుణం బట్టి ఒక్కొక్క విధంగా మనం వాళ్ళకి డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట కృష్ణ కాన్షియస్ గురించి. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ జనన మరణాలకు అతీతంగా బుక్లో అందరికీ అందరూ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభు. సో ఇది వచ్చేసి భగవద్గీత, ఈ బుక్ వచ్చేసి సమ్మరీ అనమాట, సమ్మరీ స్టడీ ఆఫ్ 8th చాప్టర్ భగవద్గీత గురించి ఈ బుక్లో చెప్పారు. బేసికలీ బ్రహ్మం అంటే ఏంటి, ఆధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, అది భూతం, అది దైవం, అది యజ్ఞం, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అర్జునుడు అడుగుతారనమాట కృష్ణునికి. ఇవన్నీ క్వశ్చన్స్ అడిగితే కృష్ణుడు ఒక్కొక్క దానికి సమాధానం చెప్పుకుంటూ వచ్చేదే ఈ 8వ అధ్యాయం. సో దానిలోనే ప్రయాణకాలి అంటే కర్మ అంటే ఏంటి, కర్మ తర్వాత ఈ బ్రహ్మం అంటే ఏంటి, నేను ఎవరు, దీని తర్వాత నాకు ఏం జరుగుతుంది, ఇవన్నీ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అర్జునుడు 8వ అధ్యాయంలో ఫస్ట్లో అడుగుతారనమాట. తర్వాత మరణ సమయ స్మరణ 8వ అధ్యాయం 5వ శ్లోకంలో కృష్ణుడు స్టార్ట్ చేసి అంతకాలేచ మాం ఏవ స్మరణముక్త్వా కలేవరం ఇది చెప్పడం జరుగుతుంది. తర్వాత పునర్జన్మ అనేది ఎలా జరుగుతుంది, పునర్జన్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అది ఎలా సంభవిస్తుంది పునర్జన్మ అనేది, దాని గురించి ఎం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలైవరం తం ఏవైతే కౌంతేయ. సో ఈ శ్లోకం చెప్పడానికి తర్వాత ఈ శ్లోకం చెప్పిన తర్వాత తస్మాత్ సర్వేషు కాలేషు, సో ఎవరైతే ఏదైతే వాళ్ళు స్మరిస్తారో అక్కడికి వెళ్తారు. సో అందుకే నువ్వు తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని సమయాల్లో నా గురించి స్మరిస్తూ ఉండు అని, నా గురించి ఎప్పుడు నువ్వు స్మరిస్తావో నా దగ్గరికి నువ్వు వస్తావు అని కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. తర్వాత కృష్ణుడు ఇమీడియట్గా టర్న్ చేసి యోగుల గురించి చెప్తారనమాట, అష్టాంగ యోగుల గురించి, ధ్యాన యోగుల గురించి, వాళ్ళ గురించి చెప్తారు. వాళ్ళు ఎలా ఈ సాధన చేస్తారు, వాళ్ళు ఎలా పరంధామాన్ని పొందుతారు, అది మనం కూడా చూసాం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరం మాన్మనుస్మరన్, వాళ్ళు అన్ని వ్యాన, ఉదాన, అపాన, సమాన, ఈ అన్ని 10 ప్రాణవాయువులను కంట్రోల్ చేసుకొని ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఓం అని పలికి వాళ్ళు విడిచేటప్పుడు, ఆ శరీరం విడిచేటప్పుడు ఓం అని పలికి వాళ్ళు పరంజ్యోతిని చేరుతారనమాట. కానీ ఇది చాలా కష్టమైన మార్గం అని కూడా మనం తెలుసుకున్నాం, అంత ఈజీ కాదు. సో అందుకే భగవద్గీతలో కృష్ణుడు మళ్ళీ చెప్తారు, అనన్య చేతా సతతం యోమాన్ స్మరతి నిత్యశః. సో అనన్య చేతా సతతం, ఎల్లప్పుడూ కృష్ణుని స్మరించే భక్తునికి కృష్ణుడు సులభంగా లభిస్తాడు. తస్యాహం సులభ పార్థ. మళ్ళీ మనం చూసాం ఈ ప్రపంచం అనేది దుఃఖాలయం అనేది కూడా చూసాం, ఎలా దుఃఖాలయం, జనన మరణ, వ్యాధి, వృద్ధాపం అనేవి మనం చూసాం. సో వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే జనరలీ ఏం చేస్తారు, బ్రహ్మలోకానికి వెళ్దామని లేదా ఇంకా వేరే లోకాలకు వెళ్ళాలని అనుకుంటారు. ఎందుకంటే అక్కడ
సహస్రయోగ పర్యంతం మహర్యద్ బ్రహ్మణో విదుహు. అక్కడ వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్, ఆయుష్ అనేది ఎక్కువ. సో అక్కడికి వెళితే శాశ్వతంగా మనం ఉండొచ్చు అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనం చూసామన్నమాట, ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినో అర్జున. సో బ్రహ్మలోకం వరకు వెళ్ళినా పునర్జన్మ అనేది తప్పదు. స్వర్గం, బ్రహ్మలోకం మొదలైనవి శాశ్వత నివాసాలు కావు. సో భౌతిక ప్రకృతికి అతీతంగా మరొక శాశ్వత ప్రకృతి ఉంది అనేది కూడా మనం చూసాం. అవే వైకుంఠ లోకాలు. గోలోక చాట్ కూడా మనం చూసాం. గోలోక బృందావనం చాట్ ఎలా ఉంది. సో అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అది భక్తి ద్వారానే మనకు ప్రవేశం అనేది ఉంటుంది. సో ఇంకొక శ్లోకంలో దేవకి గర్భంలో కృష్ణుడు ఉన్నప్పుడు దేవతలందరూ వచ్చి ప్రార్థిస్తారనమాట కృష్ణునికి. దేవతి గర్భంలో ఉన్న కృష్ణునికి ఆ జైల్లో. ఆ ప్రార్థనలో దేవతలు ఒక మాట, చాలా ప్రేయర్స్ ఉన్నాయి. ఒక ప్రేయర్ వచ్చేసి, ఈ భవసాగమనం అనేది, ఈ మెటీరియల్ భౌతిక జగత్ అనేది భవసాగరం. దీన్ని దాటాలంటే అంత ఈజీ కాదు. ఎవరైనా జనరలీ సాగరంలో పడితే దాన్ని ఈదడానికి అవ్వదనమాట. సో అలానే ఈ భవసాగరం కూడా, జన్మ మృత్యు జరా వ్యాధులు, దీన్ని ఎదుర్కోవాలంటే అంత ఈజీ కాదు. కానీ ఎప్పుడైతే మనం భక్తి సేవ చేస్తామో ఆ భవసాగరం అనేది ఎలా అవుతుందంటే, గోవత్స పదం అంటే గోవు యొక్క వత్స, గోవు యొక్క బిడ్డ అంటే దూడ యొక్క పదం, దూడ యొక్క పాదాల్లో ఎన్ని నీళ్లు ఉంటాయి, దూడ యొక్క పాదం ఇట్లా పెడితే ఎన్ని నీళ్లు ఉంటాయి, అన్ని నీళ్లుగా ఆ భవసాగరం అనేది అంత చిన్నగా మారిపోతుంది మనకు. అది భక్తి ద్వారానే, అందుకే మనకి ప్రవేశం అనేది, ఈ జన్మ మృత్యు జరా వ్యాధులు అనేది మనం తప్పించుకోవచ్చు. మళ్ళీ మనం లాస్ట్ ఫ్యూ క్లాసెస్లో చూసాం, విశ్వ సృష్టి మరియు లయం అంటే మరణాంతరం జీవులు 2 మార్గాలు పొందవచ్చు అనేది చూసాం. ఉత్తరాయణ మార్గం, దక్షిణాయన మార్గం. సో కానీ ఈ భక్తునికి ఉత్తరాయణ దక్షిణాయన ఏది అనేది అనవసరం అన్నమాట. సో తర్వాత మనం ఈరోజు చూస్తాం, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం పదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. సో ఎప్పుడైతే మనం హరినామ సంకీర్తనం అనేది చేస్తూ ఉంటామో, అది వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం. ఇవన్నీ ఒక 100వ వంతు కూడా సరితూగవు అనమాట హరినామ సంకీర్తనం. అందుకే మనకు నేను చెప్పినట్టు ప్రభుపాద్ మనకు వేరే యొక్క ఏ గ్రంథము ఇవ్వలేదు. ఈ పూజ చేస్తే ఈ ఫలితం ఉంటుంది, ఈ పూజ చేస్తే ఈ ఫలితం ఉంటుంది. ఎన్నో పూజలు ఉన్నాయి, ఎన్నో వ్రతాలు ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం అని, లేదా మనకు తెలిసిన వ్రతాలు, వరలక్ష్మి వ్రతం అని, లేదా విద్యా గణపతి హోమం అని, ఎన్నో వ్రతాలు హోమాలు ఏవేవో ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి కర్మకాండ, జ్ఞానకాండ, కర్మకాండ, జ్ఞానకాండ, సకలేర విషయేర బాండ. ఇవన్నీ కేవలం విషం అంతే. మనకు ఈ భౌతిక జగత్తుకే ఉండేటట్లు చేస్తుంది అంతే. కానీ దీని నుంచి బయటకు రావాలంటే ఎలా అనేది ఏ వ్రతం కానీ ఏది కానీ చెప్పదు. దీని నుంచి బయట, ఇక్కడ ఈ భౌతిక జగత్తులో ఎలా నేను దీన్ని ఎంజాయ్ చేయగలననే పుణ్యాన్ని గురించి మాత్రం మాట్లాడతాయి ఈ వ్రతాలు. కానీ ఈ భౌతిక జగత్తు నుంచి బయటకు ఎలా రావాలి అనే పుణ్యం గురించి, ఏం చేయాలి, ఆ పుణ్యం ఎలా సంపాదించే దాని గురించి ఏ వ్రతం కానీ మాట్లాడదనమాట. అందుకే శ్రీమద్ భాగవతం అనేది చాలా ఇంపార్టెంట్. శ్రీమద్ భాగవతం, భగవద్గీత మనకు ప్రభుపాద్ మర్సిఫుల్గా ఆయన అంత పెయిన్ తీసుకొని, అంత కష్టం పడి, ఆయన 2 హార్ట్ అటాక్లు అవన్నీ అనుభవించి మనకు ఈ జ్ఞానాన్ని అనేది ప్రసాదించాడనమాట. సో దీన్ని మనం యూటిలైజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే, వేరే దాని గురించి ఆలోచించే అవసరం లేదు. మనం హరినామ సంకీర్తన చేస్తూ ఉంటే చాలు. అది వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం. సో ఇవన్నీ మనం చేసినట్టే, వేదాలు చదివినట్టు, యజ్ఞాలు చేసినట్టు, తపస్సు చేసినట్టు, దానాలు చేసినట్టు, ఇవన్నిటికీ ఎంత పుణ్యం వస్తుందో హరినామ సంకీర్తనం చేస్తే
వందింతలు పుణ్యం మనకు వస్తుంది. సో డైలీ మనం హరే కృష్ణ మంత్ర చాంటింగ్ చేయడం, టెంపుల్స్కి రావడం, ఇలా బుక్ రీడింగ్ చేయడం ద్వారా మనకు అడ్వాన్స్మెంట్ అనేది స్పిరిచువల్ లైఫ్లో, ఆధ్యాత్మిక లైఫ్లో అడ్వాన్స్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, హరే కృష్ణ. సో హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు ఇంతటికి ఈరోజు సెషన్ ముగిద్దాం. శ్రీమద్ భగవద్గీతకి జై. జై విశ్వగురు శిల ప్రభుపాదికి జై. సో ఈ బుక్ తర్వాత జై ఒక మాతాజీ అడిగారనమాట లాస్ట్ వీక్, భగవద్గీత సెషన్స్ ఎక్కడా లేవు అని చెప్పేసి తెలుగులో. సో బేసికలీ కృష్ణాశ్రయ నుంచి ఈ భగవద్గీత సెషన్స్, ఈ బుక్ రీడింగ్ సెషన్స్లో ఎవరైతే 4 రౌండ్స్ చేస్తున్నారో, 6 రౌండ్స్ చేస్తున్నారో, సో ప్రభుపాద్ చిన్న చిన్న బుక్స్ ఇలాంటివి, బియాండ్ బర్త్ అండ్ డెత్, జనన మరణాలకు అతీతంగా, మళ్ళీ ఉత్తమ ప్రశ్నలు, ఉత్తమ సమాధానాలు, PQPA, ఇలాంటి బుక్స్ అన్ని మనం కవర్ చేస్తున్నాం. సో ఇవన్నీ బుక్స్ అయిన తర్వాత మనం కొద్దిగా ముందుకు భగవద్గీత కూడా మనం స్టార్ట్ చేస్తాం అనమాట ముందు సెషన్స్లో. సో ఈ రోజుకి బియాండ్ బర్త్ అండ్ డెత్ బుక్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ సెషన్ మనం ఇంకో బుక్తో వస్తాం. తర్వాత ఇలాంటి బుక్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మనం శ్రీమద్ భగవద్గీత రీడింగ్స్కి సెషన్స్ కూడా స్టార్ట్ చేస్తాం అనమాట ఫ్యూచర్లో. ఓకే, నేను అడిగింది ప్రభు పోయిన వారం. ఎస్ మాతాజీ. సో భగవద్గీత సెషన్స్ మనం స్టార్ట్ చేస్తాం మాతాజీ. సో ఈ బుక్స్ అన్ని కొంచెం అవుతుండగా, యాక్చువల్లీ మనం చదువుతుండేది భగవద్గీతనే. ఈ 8వ చాప్టర్ భగవద్గీత, ఈ బియాండ్ బర్త్ అండ్ డెత్. సో ఈ చిన్న బుక్స్ లో అన్ని ఒక్కొక్క చాప్టర్ కవర్ అయ్యింది ఆల్రెడీ. సో మనం భగవద్గీత సెషన్స్ ఫ్యూచర్ లో ఒక్కొక్క శ్లోకం రోజు అనేది కూడా స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు మనకు ఇంకా క్లారిటీగా సీక్వెన్షియల్ గా మనకి అర్థమవుతుంది అనమాట. ఒక చాప్టర్ నుంచి సెకండ్ చాప్టర్ కి ఏం లింక్ అనేది, ఏం కృష్ణ మనకు చెప్తున్నారు అనేది ఈజీగా మనకు అర్థమవుతుంది. అవును, ఈజీగా అర్థమవుతుంది. కరెక్ట్ ప్రభు. సో పేషెన్స్ గా మనం రోజు అంటే వీక్లీ ఈ సెషన్స్ అటెండ్ అవ్వాలంతే. ఓకే, పర్వాలేదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. విశ్వగురు శిల ప్రభుపాదికి జై. జై